ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్ చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో శనివారం విజయవాడ సిఎస్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శులు ఎం రవిచంద్ర, శశిభూషణ్ కుమార్, అదనపు డీజీపీ ఎస్ బాగ్చి, టీఆర్ అన్బి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న, పౌర సరఫరాల ఉద్యానవన శాఖల కమిషనర్లు అరుణ్ కుమార్ శ్రీధర్, సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, ఏపీ జెన్కోసి ఎండీ చక్రధర్ బాబు పాల్గొన్నారు. ఇంకా ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, సివిల్ కార్పొరేషన్ ఎండీ వీర ప్యాంటన్ కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్ డికే బాలాజీ, ఢిల్లీరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ, డీఐజీ రాజశేఖర్ బాబు, డైరెక్టర్ ఫైర్ సర్వీసెస్ రమణ, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, ఎన్టీఆర్ జిల్లా జేసీ సంపత్ కుమార్, కృష్ణా జిల్లా ఎస్పీ ఏ నయీం హస్మి, గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి అండ్ పిఆర్ అదనపు డైరెక్టర్ ఎల్ స్వర్ణలత, ఎమ్మెల్సీ అశోక్ బాబు తదితర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.